ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, సన్నిధి మహిమను కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులకు, అభిమానులకు నా హృదయపూర్వక వందన మరణాతలు. గత ఎపిసోడ్లో రాకడ యొక్క వర్తమానమును మనం విని ఉన్నాం. మనం యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవటం వలన రాకడలో ఎలా ఎత్తబడగలుగుతున్నాం, మనం ఎలా సిద్ధపడాలి, సిద్ధపాటు ఎలా కలిగి ఉండాలి, మనలో ఉన్నటువంటి ప్రభును ధరించుకున్న మనము మనలో ఉన్నటువంటి నైజమును, నైజ పాపమును నశించును, మనలో ఉన్నటువంటి ఆ నైజమును తీసివేసుకోగలిగితే మనము సిద్ధపాటులో మనం ఉండగలం. మంచి మార్గములో యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసము ఎంతవరకు అంటే ప్రభువునే తలంచుకోవడం, ప్రభువునే సహవాసములో ఎవరైతే ఉండగలుగుతూ ఉంటారో వారు కలిగి ఉంటాం. 5 కన్యకల్లో మీలోనిది మాకు ఇమ్మన్నారు, కానీ వారు చక్కగా సమాధానం చెప్పారు, ఇది మాకును మీకును ఇది చాలదు. ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు ముఖం వెనక్కు తిప్పుకోకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కరెక్టే, నీకు 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు సాయం చేయి, కానీ నీకు తలకు మించినటువంటి అప్పును ప్రభు వాక్యం చెప్పింది కదా అని ఇస్తే దానికి తలకు మించినటువంటి దానిని ఇవ్వటం వలన మనము దాన్ని ఏమి చేయలేం. అది ప్రభు ఏర్పాట్లు కాదు. వారు చక్కని సిద్ధపాటు ఏమిటంటే, ఇది మీకును మాకును సాలదేమో, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో బాబు నా దగ్గర ఇంతే ఉంది, కానీ నాకు ఇది సరిపోతుంది, నీకు ఇస్తే నాకు సాలదు. ఆ యొక్క బుద్ధి జ్ఞానము ఎవరికైతే ఉంటుందో ఆ టెక్నిక్, అదే ర్యాప్చర్. అంటే దాంట్లో ఎత్తబడే వారుగా, తెలివితేటలుగా ఎవరైతే గ్రహించుకోగలుగుతారో, ప్రభు ఉన్నారులే, ప్రభు చూసుకుంటారులే, ప్రభు సాయం చేస్తారులే అని అనుకుంటే కాదు, కానీ మనకు ఉన్న దాంట్లో మనం ఇవ్వగలుగుతామా ఇవ్వలేమా అనేది ఈ 10 మంది కన్యకల ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి ఆ పాఠమును చాలా ఉన్నది. కానీ గత వారంలో చెప్పినటువంటి పాఠంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనములో శాంతి అనగానే సమాధానం, శాంతి మీకు అనుగ్రహించవలసినాను, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అక్కడ వరకు మనం ధ్యానం చేస్తాం. ఈరోజు అంశము సమాధానము. మనం దేవునితో సమాధానం పడి ఉండాలి. ప్రేర ఆ అంశం గురించి చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానాంశం మొదలు పెడదాం. ప్రార్థన. మహా పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనని సమయంలో నాయనా, శాంతి అనగా సమాధానం. ఈ లోకంలో శాంతి మాకు లేదు, కానీ నీ దగ్గరే శాంతి ఉంది, సమాధానం ఉంది. నీ వద్దకు మేము రావటానికి నీ శక్తితో, నీ బలంతో, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించమని ఈ సమాధానం ద్వారా అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోగలిగినటువంటి గొప్ప జ్ఞానమును మాకు దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో బ్రతుములాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడగలిగితే సమాధానం, మనకు ఈ లోకంలో సమాధానం కలగదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు
పరలోకములో సమాధానము చూడలేనటువంటి దూతలకు ప్రభువు భూలోకంలోకి వచ్చి ఎంత ఉన్నతముగా ఉన్నాడో అని దూతలు ఎంతో చక్కగా నరులకు సమాధానం ఇస్తూ ఉన్నారు. లోకసువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేస్తూ ఉండెను. అంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము. అంటే దేవదూతలు ఎంత ఆనందపడుతున్నాయో, ఎంత సంతోషపడుతున్నాయో, పొందలేనటువంటి ఆనందం, అక్కడ పొందలేనటువంటి ఆనందమును భూలోకంలోకి వచ్చినటువంటి ప్రభువుని చూసి ఆనందపడుతుంది. ఎంత ధన్యులు, మాకు అటువంటి ధన్యత లేదు. యెషయా 6:3 వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అంటే అక్కడ 6 రెక్కలు కలిగినటువంటి దూతలు, 2 రెక్కలతో కళ్ళు, 2 రెక్కలతో కాళ్ళు, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధ స్థలమును, అక్కడ నిలవబడటానికి చోటు లేనటువంటి ఆ పరిశుద్ధుని యొక్క ఆ స్థలములో గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే అక్కడ దొరకినటువంటి ఆనందము, అక్కడ దొరకినటువంటి గొప్ప స్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. పరలోక సైన్య సమూహము దూతలతో వచ్చి భూలోకంలో ఉన్నటువంటి మనుషులను మీరు ఎంత ధన్యులు అని చెప్పి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఒక భక్తుడు రాశాడు, నీకిష్టులైనట్టి లోకవాసులకు రాకమానదు శాంతి రంజుళ్ళు వరకు దేవా. ఒక భక్తుడు పాడుకున్నటువంటి మొంగమూరి దేవదాసయ్య గారు రాసిన కీర్తనలో ఆయనకిష్టలైనటువంటి వారముగా ఉన్నప్పుడు రాక మానదు శాంతి రంజుళ్ళు వరకు, ఆయనకి ఇష్టమైనటువంటి వారముగా ఉండవలసిన వారిగా మనం ఉన్నప్పుడు తప్పనిసరిగా మనకి దేవుని యొక్క అనుగ్రహం మనకు దొరుకుతుంది. 2వ మాటలు మనం చూసినప్పుడు యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నా. నా యందు సమాధానం, ప్రభువుతో సమాధానము కలిగినటువంటి వారు ఏ విధముగా ఉండాలని చెబుతూ ఉన్నాడు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునండి, నేను లోకమును జయించి ఉన్నానను. మనం గమనించినట్లయితే ప్రభుతో సమాధానము పొందవలసినటువంటి మీరైనా నేనైనా ఎవరైనాను ప్రభు యొద్దకు వచ్చిన వారు సమాధానముగా ఉండగలిగితే వారి లోకములో తప్పనిసరిగా శ్రమలు వస్తూ ఉంటాయి. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యముగా ఉండము అంటున్నాడు. ధైర్యముగా నుండుమే ఓ విశ్వాసీ, ధైర్యముగా నుండుమే. ధైర్యము, దేవుడు అంటున్నాడు నేను నీకు తోడే ఉన్నాను, భయపడకము. ధైర్యం ఇస్తూ ఉన్నాడు ఆయన, భయపడకము. కనుక ప్రియులు మనం గమనించినట్లయితే ఈ లోకములో దేవుని యొక్క శాంతిని సమాధానమును కలిగి ఉన్న మనకు ఏమొస్తాయంటే శ్రమలు. శ్రమలు పకారం శ్రమలే హారం, శ్రమలాత్మకు శృంగారం, శ్రమల వల్లనే సకల స్వనీతి, శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవును గానా. అంటే ఈ శ్రమల వలన సకల స్వనీతి, నీలో ఉన్నటువంటి స్వనీతి ఈ శ్రమల వలన పోతుందని భక్తుడు రాసినటువంటి గొప్ప భక్తుడు రాసినటువంటి కీర్తనలో మనం గమనించవలసినటువంటి వారముగా ఉన్నాం. ప్రియుడా, మనం గమనించినటువంటి విషయం ఏమిటంటే
శ్రమ వచ్చినప్పటికీ ధైర్యముగా ఉండగలిగితే నేను లోకమును జయించినటువంటి శ్రమను నేను జయించనగా అటువంటి శ్రమలు మీకు ఎన్ని వచ్చినా ఈ లోకములో జయించగలుగుతారు. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఎన్ని శ్రమలు వచ్చినా, అందుకే ఆవగింజంత విశ్వాసం అమరనీరల ఈ కొండ వెళ్ళి సముద్రాన కూలును. కొండలాంటి శ్రమ వచ్చినప్పటికీ నీవు ఆవగింజంత విశ్వాసముతో నువ్వు ప్రార్థిస్తే, ధైర్యంగా ఉండగలిగితే నీవు దానిని జయించగలుగుతూ ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభువుకి ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్నో శ్రమలు. 39 కొరడా దెబ్బలు, ఒళ్ళంతా నాగలు చీరినటువంటి దెబ్బల చేత కొచ్చబడినటువంటి ఈ పొంత. అందుకంటే యెషయా భక్తుడు అంటున్నాడు 53వ అధ్యాయంలో, ఆయన కొట్టబడిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ శ్రమలు వలన నీలో ఉన్నటువంటి స్వనీతిని పోయినప్పుడు, శాంతి సమాధానము కలిగినప్పుడు విజయము. లోకంలో ఉన్నటువంటి మనం చేసినటువంటి సమస్త పాపములు ఆయన మీద వేసుకొని శిలువ మరణము పొందినట్లుగా ఆయన శిలువ మరణము బలియాగం చేస్తున్నాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే నువ్వు చేసినటువంటి పాపములను, నేను చేసినటువంటి పాపమును లోకపారము మోసుకుని పోతున్నలారా నా యొద్దకు రండి అంటున్నాడు దేవుడు. రేడా మనము ఎటువంటి పాపము చేసి ఉన్నామో అటువంటి పాపములను తీర్చడానికి, కడగడానికి, శుద్ధీకరించటానికి ఆయన దేవాలోకములో ఉండి దిగివచ్చి మనను శుద్ధీకరించినటువంటి ప్రభువుగా మనం చూడగలుగుతున్నాం. ప్రేర రెండవ మాట మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనములో యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. ఇశ్రాయేలీయులకు ఎటువంటి వర్తమానమును పంపించాడు ఆయన? యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ప్రభువులు ప్రభు, రాజులకు రాజు యేసు ప్రభు, ఈ లోకమంతటికి ప్రభు, ప్రపంచమంతటికి ప్రభు. ఈరోజు అందరూ అన్ని జాతుల నుంచి నమ్ముకుంటున్నటువంటి రీతిని బట్టి మనం గమనించవలసినటువంటి వారముగా, కులభేదం లేకుండా ఈ అస్పృశ్యతను పోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత అన్ని జాతుల వారును కలిసి ఒకే పంక్తిలో యేసుక్రీస్తు ప్రభువారు పాపుల యుద్ధకు వెళ్ళి పాపులు పంక్తిలో భోజనం చేస్తున్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, మీ బోధకుడు పాపులతో భోజనం చేస్తున్నాడు అన్నప్పుడు ఆయన పాపులను పిలవడానికి వచ్చినటువంటి వాడు. రోగులను స్వస్థపరచడానికి, పాపులను చేర్చుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడైతే నశించుతున్న వారు ఉంటారో అక్కడ వెళ్ళి ఆయన బాగుపరుచినటువంటి దినాలు మనం చూడగలుగుతాం. అలాగే జబూలూను దేశము, నఫ్తాలి దేశంలో ఆయన యొక్క వెళ్ళినప్పుడు గలిలయ సముద్ర తీరంలో అక్కడికి వెళ్ళి అక్కడ నివసిస్తూ ఉన్నప్పుడు ఆ దేశంలో వారు మరణ స్థాయిలో ఉన్నవారు, జీవోత్సవం లాంటిలా పడి ఉన్నవారు ఆయన ఆ ప్రదేశానికి వెళ్ళిన వెంటనే ఆయన యొక్క ముఖకాంతి వెలుగు ఆ దేశముల మీద పడిన వెంటనే, ఆ వెలుగు ప్రసరింపజేసిన వెంటనే వారి రోగములు స్వస్థపడినాయి. మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో కనబడుతూ ఉన్నది. అంటే ఆయన వెలుగే ఉన్నాడు లోకానికి. యోహాను 8:12లో నేను లోకమునకు వెలుగే ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలోనికి పోక వెలుగు సంబంధుల వలె ఉండాలని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ప్రేడ యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్త
సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఉదాహరణ తీసుకుంటే, దేవుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క మొరను దేవుడు ఆలకించి ఒక ప్రవక్తను లేపి మోసేకు కనబడి ఆయనను లేపి బలపరిచి, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను, నువ్వు ఉన్నా అనువాడవై ఉన్నా కానీ వారు ప్రజలు నమ్మరు అని మోసే అడిగిన అన్న మోసేకి 3 అద్భుతాలు చూపించినటువంటి దేవాతి దేవుడు. అతని చేతిలో ఉన్నది ఏమిటి? కర్ర. కింద పడే కర్ర కింద పడవేయి కానీ పామయ్యింది. వెంటనే అది ఒక అద్భుతం. మళ్ళా తోక పట్టుకోనగానే ఒక కర్ర చేత పట్టుకున్నాడు. రెండవది, నీ హృదయంలో పెట్టు నీ చెయ్యిని, కుష్ఠరోగముగా అయిపోయింది. మళ్ళా నీ హృదయంలో పెట్టు, అది మామూలు చేయపోయింది. నీ కర్రతో నీళ్లను కొచ్చు, రక్తమయముగా అయిపోయింది. ఈ 3 అద్భుతాలతో వెళ్ళు, ఆ సువార్త చెప్పు. పరో సామ్రాజ్యంలో, ఐగుప్తు దేశంలో నీవు సువార్త ప్రకటించే, నా ప్రజలు నా యొద్దకు రప్పించు, నా జనులు శ్రమలో ఉన్నటువంటి వారిని నా యొద్దకు రప్పించుమని యేసుక్రీస్తు ప్రభువారు మోషేను బలపరిచి, మోషేకు తోడుగా తన అన్నయ్యైన అహరోనును కూడా ఐగుప్తు దేశానికి పంపించు తన ప్రజలను తీసుకుని వచ్చి తనకు ఆరాధ దైవముగా పూజించే బిడ్డలుగా ఐగుప్తు దేశం నుంచి సువార్త చెప్పడం ద్వారా అనేక మంది బిడ్డలు నాయన మారి నాయన నీ వైపు తిరగటంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిష్ఠించినటువంటి భాగ్యమును దక్కించుకున్నారు. కనుక ప్రియ, సమాధానముగా మనం ఉన్నట్లయితే మనం అనేక మంది మీదకు అధిపతులుగా నియమించే గొప్ప దేవుడు. అటువంటి గొప్ప భాగ్యమును మనం వాక్య భాగంలో చూస్తున్నాం. అలాగే ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు అని చెబుతున్నారు. దేవుని యొక్క మాటను మనం గమనిస్తున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము అనగానే కలిగి ఉన్నాము. మనము దేవుని యొక్క విశ్వాసము మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి, నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును అని ప్రకటిస్తుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనములో రాయబడింది ఆది కాండములో. ప్రేమ మనం దేవుని విశ్వాసం మూలముగా ఉండతే నీతిమంతులుగా మనం తీర్చబడినటువంటి గొప్ప స్థితిని మనం పొందగలుగుతూ ఉన్నాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. సమాధానము ఇన్ని విశ్వాసములుగా ఎంత సమాధానము నీలో ఉండగలిగితే, మనం ఎంత విశ్వాసపాత్రులుగా ఉండగలిగితే అంత విజయాలు మనం కనబడుతూ ఉంటాం. ఉదాహరణకు మనం చూడాలంటే కనాను స్త్రీ మనం చూద్దాం. కనాను స్త్రీ విషయంలో, తన కుమార్తె విషయంలో రక్షించుకోవాలనుకని ప్రభువు జన సమూహంలో వెళుతూ ఉండే వెంబడించింది. అయినా కానీ పట్టించుకోలేదు. శిష్యులు వెళ్ళిపోమ్మని గంటి వేస్తున్నారు, అయినా కానీ వెంబడించింది. అంటే ప్రభువును వెంబడించటంలో నువ్వు ఎవరి అయినా కానీ, నువ్వు అన్యుడువా లేకపోతే విశ్వాసివా అవిశ్వాసివా, ఎవరైనా కానీ వెంబడిస్తే, ఇంకా వస్తున్నప్పుడు శిష్యులు అడిగారు, ప్రభువా ఈమె వెళ్ళిపోమన్నా వెళ్ళిపోవట్లేదు, మీరైనా ఆమెను పంపివేయండి అన్నాడు. అయినా కానీ ప్రభు మాట్లాడలేదు, వెళుతూనే ఉన్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నశించిన ఇశ్రాయేలు ప్రజల యొద్దకే నేను వచ్చాను, కానీ నేను మీ యొద్దకు రాలేదమ్మా అని చెప్పాడు. అయినా కానీ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఆయన వదిలించుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆమె యొక్క వెంబడిస్తూనే ఉంది. ప్రియ, మనం గమనించినటువంటి విషయం ఏమిటంటే, ప్రభువుని వదలక వెంబడించినప్పుడు, ప్రభువుని సావాసంలో ఎన్ని సంవత్సరములు కానీ, ఎన్ని రోజులు కానీ, ఎన్ని గంటలు కానీ మనము ప్రభువుతో గడిపాము. అందుకని ఒక దినము 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ శ్రేష్టమైనటువంటి ఈ రోజు కానీ, ఈ గంట కానీ మనకి ఎంత విలువైనదో, ఆమె కుమార్తెకున్నటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి
ఈ కుమార్తెకు ఉన్నటువంటి బాధను బట్టి ఆమె వెంబడిస్తుంది. ఈ వెంబడించి ఇంకా కుదరదనికని ఎదురుగాను వచ్చి సాష్టాంగా పడిపోయింది యేసు ప్రభు కాలం మీద. అప్పుడు ప్రభువు చెప్తున్నాడు, ఆమెను లేపి, అమ్మా, నా పిల్లలకు ఇవ్వాల్సినట్టు రొట్టె ముక్కలను నీకు ఇవ్వటం యుక్తమా? సమాధానం చెప్తూ అన్నాడు. అప్పుడు ఆమె చమత్కారముగా పట్టు విడవని విశ్వాసుగా ఏమని సమాధానం చెబుతుంది, అయ్యా, మీ పిల్లలకు ఇచ్చే రొట్టె ముక్కలు నాకు వద్దు, కానీ నీ పిల్లలకు ఇచ్చేటప్పుడు విరుస్తూ ఉంటావే, నీ పిల్లలకు ఇచ్చే రొట్టె ముక్కలను ఆ కింద పడినటువంటి ముక్కలను నా బిడ్డకు దయచేయమని. ప్రభు ఆశ్చర్యపోయాడు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు వెళ్ళిపో, వెంటనే నీ కుమార్తె స్వస్థత పొందును. ప్రేమ మనం గమనించినట్లయితే, ప్రేమ అటువంటి విశ్వాసము నువ్వు కలిగి ఉంటే, ప్రభువును వెంబడిస్తే, ప్రభుతో సహవాసం ఉంటే, నువ్వు రాకడలో ఎత్తబడే ధన్యత నువ్వు కలిగి ఉంటావు. అటువంటి ధన్యతలు ఉండాలంటే నువ్వు కలిగి ఉండాలి, పట్టుదలగా ఉండాలి. నువ్వు సంపాదించుకునేంత వరకు నీ పట్టుదలను విడవకుండా ఉండాలి. అందుకే అంటాడు ప్రభువానుడు, ఎవడను నీ కిరీటమును అపహరించకుండా చూసుకునుడి. ప్రేమ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో మనము ముగిస్తూ ఉన్నాం. చివరగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనం, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మన మధ్యకోరను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప అన్యోన్యమైనటువంటి మాట. ఇప్పుడు ఈ వాక్య భాగంలో మనం చూడగలిగితే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండినటువంటి ద్వేషమును పగను లేకుండా చేసి ఆయన ఎలాగున్నాడంటే, మధ్య గోడ కట్టబడినటువంటి గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. నీకు నాకు దేశమునగా ఉంటే ఆయన యొక్క గొప్ప సమాధానం, ఆయన సమాధానంగా ఉంచి మన మధ్యన ఉన్నటువంటి ఎటువంటి గోడను పడగొట్టి మన ఉభయులను మనను ఏకం చేయగలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అటువంటి ధన్యత మీకును దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. నేను సమాధానం అంశంలో అనేకమైనటువంటి మాటలు వచ్చే వారంలో కూడా నాయనా మాట్లాడుకోగలిగినటువంటి ధన్యతను నాయనా ప్రభు మనకు ఎవరై ఉన్నాడు, ఆయన సమాధానము ఎవరైతే కలిగి ఉంటారో, ద్వేషంతో పగతో మంచి గోడలతో కట్టుకున్నటువంటి వారి పటాపంచులుగా చేసి ఏకముగా ఉభయులుగా ఉండే ధన్యతను, అలాగే మీలో ఎటువంటి అస్వస్థత ఉన్నప్పటికీ, ఎటువంటి దుష్ట శక్తులు అంధకార శక్తులు ఉన్నప్పటికీ యేసు నామములో వాటిని ఇప్పుడే విడుదల చేస్తూ ఉన్నాం. గొప్ప దేవ, వందనాలు, స్తోత్రాలు. నైనా విత్తబడినటువంటి వాక్యము నైనా మంచి నేలను పడిన విత్తనము వల్లే 100 ఫలితమును నీ బిడ్డ దయచేయమని యేసయ్య శాశ్వతమైన నామములో బ్రతుములాడి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరణాత. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్, సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మును సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885177752 మరియు 9491291754. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా
ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించుము ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా.